టెస్ట్లకు కోహ్లీ గుడ్ బై. ఇండియా టెస్ట్ క్రికెట్ లో ఓ అద్భుత అంకానికి తెరపడింది. లెజెండరీ క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మెట్ కు సోమవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. 14 ఏండ్ల సుదీర్ఘ కెరీర్ ఆటగాడిగా కెప్టెన్ గా జట్టుకు ఎన్నో విజయాలు అందించినటువంటి కోహ్లీ ఇకపై వన్డే ఫార్మాట్ లోనే దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. విరాట్ 123 మ్యాచ్లు ఆడి 9230 రన్స్ చేశాడు. 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు సాధించాడు. 7 డబుల్ సెంచరీలు కూడా కొట్టాడు. కెప్టెన్ గా 68 మ్యాచ్ల్లో జట్టుకు 40 విజయాలు సాధించాడు. ఇక నిన్న మొత్తం కూడా చూస్తా ఉన్నాం, మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. మరి ఇక విరోచితుడు మామూలుగా కాదు. అప్పుడు ఉన్నటువంటి పాతోళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వెళ్ళిపోతా ఉన్నారు. సేవాగ్ కానీ లేకపోతే సచిన్ అంతకంటే ముందే పోయాడు. తర్వాత కీలకమైనటువంటి ఒక 3-4 ఆటగాళ్ళు రిటైర్మెంట్ అయిపోతా ఉంటే ఎవరొస్తారు అనేటటువంటి సందర్భంలో అప్పుడు వచ్చినటువంటి విరాట్ కోహ్లీ దాదాపుగా 14 ఏళ్ల నుంచి సుదీర్ఘమైనటువంటి పోరాటం ఇండియా కోసం చేసిండు. ఇప్పుడు కొన్ని కోట్ల మందిని ఆయన ఫ్యాన్స్ అయితే సంపాదించుకున్నాడు. మరి ఆయన మిత్రుడు రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ప్రకటించిండు ఈ మధ్యనే. సో రిటైర్మెంట్ ప్రకటిస్తే మరి మిత్రుడితో పాటే మనం కూడా టెస్ట్ ఫార్మెట్ ఏదైతే ఉందో ఆ ఫార్మెట్ కి మనం కూడా వెనక్కి వెళ్ళిపోదాం. కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి కాబట్టి ఇంకా ఆడగలిగేటటువంటి సత్తా ఉన్నా కూడా ఇక ఉంటామని చెప్పేసి మరి మహా అయితే ఇంకొక 2-3 ఏళ్ళు వన్డే ఫార్మెట్ లో కొనసాగొచ్చు. ఒక 2-3 ఏళ్ళు వన్డే ఫార్మెట్ లో కొనసాగుతాడు. సో మరి ఇక విరాట్ కోహ్లీ మాత్రానికి మన భారతదేశానికి ఒక మంచి ప్లేయర్ గా అయితే నిలిచి ఎన్నో విజయాలు అయితే మరి చేకూర్చినటువంటి ఆటగాడు మాత్రానికి టెస్ట్లకు కోహ్లీ గుడ్ బై చెప్పినట్టు కూడా ప్రతి దినపత్రికలో మనం వార్త అయితే చూస్తా ఉన్నాం.